వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఏంటంటే కోకోనట్ రైస్ ప్రాసెస్ వచ్చి ఏం లేదు, చాలా ఈజీ. ఫస్ట్ కొబ్బరిని బాగా ముక్కలు చేసుకొని అలాగ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేయాలి. ఇంకా కొంచెం పసుపు లవంగాలు వేసి అలా మొత్తం పెట్టాలన్నమాట. ఒక పక్కన మా కర్రీస్ అయితే అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఇదైతే ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తానికి ఒక 10 మినిట్స్లో అయితే కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నాకైతే చాలా ఇష్టం అనమాట. పైన అక్కడక్కడ నెయ్యి తగులుతూ వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మొత్తానికి మా కర్రీస్ అండ్ మా రైతా కూడా రెడీ, మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా నాకైతే వేడివేడిగా తింటే చాలా ఇష్టం అనమాట. అయిపోగానే తింటే పొగలు పొగలు వస్తున్నప్పుడు తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా చికెనే తింటాను అనమాట. చికెనే ఇష్టం నాకు, మటన్ అయితే ఎక్కువ అంత నచ్చదు. ఇంకా వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు ఇంత త్వరగా తింటామో లేదో తెలియదు, కానీ నాన్ వెజ్ కర్రీస్ వండినప్పుడు అయితే చాలా ముందుగా తింటాము. నేనైతే ముందే తింటాను, అంత ఇష్టం అనమాట. ఇంకా నాకైతే మటన్ కర్రీ అంత నచ్చదు, ఇంకా అందుకే నేను ఎక్కువ కాకపోతే లైట్గా తింటాను అనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.